యా. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానండి. మొదటిగా తెలుగువాణి యూట్యూబ్ ఛానల్కి మీతో సంభాషణ చేయడం అనేది చాలా సంతోషం. ఆ, మీలాంటి సీనియర్ అనలిస్ట్ చాలా ముఖ్యమైనటువంటి విషయం మీద మీ యొక్క ఒపీనియన్స్ తీసుకోవడానికి కోసమని అఖండ భారత్ అనే అంశము, దాంతోపాటుగా మిగిలిన అంశాలని కలగలిపి ఒక ఇన్ఫర్మేటివ్ ఇంటరాక్షన్ లాగా దీన్ని ప్లాన్ చేసాము. సో దానికోసం ముందుగా మీకు మరొకసారి స్వాగతం సార్. చాలా సంతోషం మీతో మాట్లాడడం అనేది. గాంధీ కాలం నాటి మాట మళ్ళీ తెరపైకి వచ్చింది సార్. భారత వాతావరణ శాఖ తమ 150వ వార్షికోత్సవ సభను అన్డివైడెడ్ ఇండియా లేదా యునైటెడ్ ఇండియా అనే పేరుతో నిర్వహించడము, ఇంకో 10 రోజుల్లో కరెక్ట్గా 76వ రిపబ్లిక్ డే ఉండగా సరిగ్గా ఇదే తరుణంలో ఈ అఖండ భారత్ చర్చ తెరపైకి రావడం కేవలం యాదృచ్ఛికమేనంటారా, లేదా మరో సంచలనానికి ఏమన్నా రంగం సిద్ధమవుతుంది అని అనుకోవచ్చా? ఇది యాదృచ్ఛికమేనని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అఖండ భారత్ కి సంబంధించిన ఏ చర్చ అయినా ఆగస్టు 15తో ముడిపడదు, రిపబ్లిక్ డేతో ముడిపడదు. రిపబ్లిక్ డే నాడు మన దేశానికి ఒక రాజ్యాంగం వచ్చి మనం ఒక గణతంత్ర సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా ప్రకటించుకున్నటువంటి రోజు. స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15న. స్వతంత్రంతో పాటు దేశం యొక్క విభజన జరిగింది. ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పాటైంది. కాబట్టి ఇప్పటికే దేశ విభజన యొక్క విషాదము, అప్పట్లో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము కోల్పోయి ఇబ్బందుల పాలైనటువంటి ప్రజలను గుర్తు చేసుకునేందుకు పార్టిషన్ రిమెంబరెన్స్ డేని కూడా ప్రభుత్వం జరుపుతుంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఆగస్టు 14ని పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డేని జరుపుతుంది. కాబట్టి అఖండ భారత్ కి సంబంధించినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో ఇది ఆగస్టు 14, 15, ఆగస్టు 9 సంబంధించి క్విట్ ఇండియా మూవ్మెంట్ సమయంలో అఖండ హిందుస్థాన్ రిజల్యూషన్, వీటితో ముడిపడ్డటువంటి విషయము. జనవరి 26కి అఖండ భారత్ కి సంబంధం లేదు. ఎందుకంటే ఇది దేశ విభజన తరువాత 3 సంవత్సరాల తరువాత రాజ్యాంగం వచ్చింది. కాబట్టి ఈ రెండిటికి సంబంధం లేదు. రెండవది, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ బ్రిటిష్ వాడు ప్రారంభించినటువంటి వాతావరణ శాఖ 1860s అది ప్రారంభమైంది. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడున్నటువంటి అఖండ భారత స్వరూపం వేరు. కానీ ఈ వాతావరణ శాఖ ఈ అన్ని ప్రాంతాలతో కలిసి పనిచేస్తూ వచ్చింది దేశ విభజన జరిగిన తరువాత కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ అ కంటిన్యూమ్. మౌలికంగా మెటీరియలాజికల్ స్టడీ ఏదైతే ఉందో, మన దేశానికి హిమాలయాల నుంచి వచ్చేటటువంటి శీతల గాలులు, వాటి ప్రభావం ఉంటుంది. అదేవిధంగా మాల్దీవ్స్ వైపు నుంచి వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం దక్షిణ భారతదేశం మీద ఉంటుంది. అదేవిధంగా టిబెట్ ఆ పై భాగాల నుంచి వచ్చేటటువంటి ఋతుపవనాల ప్రభావం, ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ దక్షిణాసియా అనేది, సౌత్ ఏషియా అని దేన్నైతే బ్రిటిష్ వాడు కాయినేజ్ చేసి వెళ్ళాడో, ఆ సౌత్ ఏషియా అనేది ఒక వెదర్ పరంగా ఒక కంటిన్యూమ్. కాబట్టి మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఒక సమాచారం ఇచ్చిపుచ్చుకునేటటువంటి సందర్భంలో ఈ సదస్సుని 150 సంవత్సరాలైన సందర్భంగా ఇండియన్ మెట్రలాజికల్ డివిజన్ వాళ్ళు యునైటెడ్ ఇండియా అని దానికి పేరు పెట్టడము. దానికి పాకిస్తాన్ వచ్చింది, మాల్దీవ్స్ వచ్చింది, తర్వాత మిగతా అనేక దేశాలు వచ్చినాయి, ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది, బర్మా వచ్చింది. కాబట్టి కొద్దిగా ఇది యునైటెడ్ ఇండియా, వాళ్ళు కూడా అఖండ భారత్ అని పేరు పెట్టలేదు. దయచేసి గమనించండి, దే టర్న్ ఇట్ యాజ్ యునైటెడ్ ఇండియా. యునైటెడ్ ఇండియా అని పెట్టినటువంటి ఒక రోజు సమావేశానికి వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. కాబట్టి అఖండ భారత్ యొక్క బేసిక్ చర్చకి రిపబ్లిక్ డేకి సంబంధం లేదు. ఒకటి, ఈ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి ఈ సమాచారం ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ యొక్క కొనసాగింపులో భాగంగా చేసిన కార్యక్రమానికి కానీ సంబంధం ఏమీ లేదు సార్. అయినప్పటికీ మీరు చెప్పినట్టుగా లాజికల్గా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కాన్ఫరెన్స్కి దీనికి సంబంధం లేనప్పటికీ ఈ చర్చ మాత్రం చాలా రోజులుగా ఉంది. కాబట్టి ఈ సమయానికి అది ఊహాజనితం, హైపోథెటికల్ అనుకున్నప్పటికీ కూడా
ఆ చర్చ అనేది చాలా రోజులుగా ఎప్పటి నుంచో చర్చలో ఉంది, అఖండ భారత్ అనే మాట. దాని గురించి అది అది స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి కూడా దాని గురించి చాలామంది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటారు అనమాట. దాని గురించి చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది. సో కాబట్టి అది మీ దృష్టిలో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ చర్చను ఈ ఇంటర్వ్యూలో కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్కి వస్తే, భారత్ని ఏమాత్రం ఒప్పుకొని పాకిస్తాన్ అఖండ భారత్ సదస్సుకి ఎస్ అనింది, బంగ్లాదేశ్ నో అనింది. సరిహద్దులను కదిలించే ఈ అంశం మన మిత్ర శత్రు దేశాలను కదిలిస్తుంది అంటారా? అఖండ భారత్ కేవలం మరో సంచలనమేనా, లేకపోతే నిజంగా సాధించగలిగిన లక్ష్యం అవుతుందా? మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ప్రాచీన భారతదేశం నుంచి లేదు. ఇది బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత పెట్టినటువంటి అనేకానేక ఆర్కియలాజికల్ సర్వే, ఆంథ్రపోలాజికల్ సర్వే, సాల్ట్ కమిషన్ రేట్, ఆ తర్వాత బొటానికల్ సర్వే, తర్వాత జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇట్లాంటి అనేక సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసేటటువంటి సంస్థల్ని పెట్టారు. దాంతో పాటు వెదర్ యొక్క ఫినామినాని అధ్యయనం చేయడం కోసము, వెదర్ వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం కోసము పెట్టినటువంటి బ్రిటిష్ వాడు పెట్టినటువంటి డిపార్ట్మెంట్. దీనికి వాస్తవానికి అఖండ భారత్ యొక్క స్పిరిచువల్, పొలిటికల్ లేదా సోషలాజికల్ ఇంపార్టెన్స్ కి సంబంధం లేదు మౌలికంగా. కాబట్టి దీనికి పేరు మాత్రమే యునైటెడ్ ఇండియా. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక్క నిమిషం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పాకిస్తాన్ మిత్రదేశము కాదు, పాల్గొన్నందుకు బంగ్లాదేశ్ శత్రుదేశము కాదు. రైట్ సార్. అంటే దీనిలో పాల్గొన్నంత మాత్రాన పాకిస్తాన్ మిత్రదేశం కాలేదు. రైట్. ఈ కార్యక్రమం వెదర్ కి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చిపుచ్చుకునే నేపథ్యంలో జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి దీనిలో ఐ డోంట్ థింక్, అంటే దీనిలో దెర్ ఈస్ నథింగ్ మచ్ టు సీ ఇన్ దిస్. దీనిలో ఏదో అయిపోయింది, అఖండ భారత్ వచ్చేసింది, లేకపోతే అఖండ భారత్ విషయంలో పాకిస్తాన్ ఆలోచనలో మార్పు వచ్చింది, లేకపోతే అఖండ భారత్ ఒక జియో పొలిటికల్ కాన్సెప్ట్ గా లేకపోతే కన్స్ట్రక్ట్ గా తయారైపోతోంది, మోదీ ఏదో పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ మీద యుద్ధానికి వెళ్ళిపోతారు, ఇవన్నీ కూడాను సరైనవి కావు. ఇవి ఈ రకంగా ఆలోచించడం అనేది నేడున్నటువంటి, అసలు వాస్తవంగా ప్రపంచ దేశాలు అలా ఫంక్షన్ చేయవు. ఇది కేవలము మనము చెప్పుకోవాలన్నట్లయితే షేక్ చిల్లీకి ఉడాన్ అని అంటారు హిందీలో. షేక్ చిల్లీకి ఉడాన్ అంటే ఒకడు వెళ్ళిపోతున్నాను, లేకపోతే నేను ఇంకేదో విమానంలో వెళ్ళిపోతున్నాను అనుకుని కాలుతోటి ఏదో బ్రేక్ వేసినట్టుగా కాలుతో తన్నగానే అక్కడ ఉన్నటువంటి పేల పిన్నంతా కింద పడిపోయింది. అట్లాంటి ఊహాగానము తప్పితే దీనిలో ఎటువంటి ఈ సందర్భంలో ఈ వెదర్ ఫినామినాకి సంబంధించిన సమావేశంలో అఖండ భారత్ చర్చకి తావులేదు. చర్చకు సంబంధించినటువంటి విషయాన్ని కొంచెం మనం విశదీకరించి పరిశీలిస్తే, భాగాలుగా విడిపోయి తిరిగి ఒకటైన దేశాల చరిత్రలు ఎన్నో ఉన్నాయి సార్. మరి అఖండ భారత్ నిజమవడంలో అతిశయోక్తి ఏముంది? ఎందుకు కాలేకపోతుంది అంటారు? కేవలం అఖండ భారత్ గురించి మాత్రమే. అఖండ భారత్ కాదని లేదా కాలేదని నేనైతే భావించను. నా దృష్టిలో అఖండ భారత్ అనేది ఏనాటికైనా సాధ్యం. అఖండ భారత్ ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే దేశంలో నివసించే ప్రజానీకంలో మళ్ళీ కలవాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి భావన ఉండి ఆ దిశగా ప్రయత్నం చేస్తే అఖండ భారత్ సాధ్యం. ఆ దిశగా ప్రయత్నం చేయలేదనుకో అఖండ భారత్ అనేటటువంటి భావన చనిపోతుంది. మీకు వియత్నాం ఉదాహరణ ఇస్తాను. వియత్నాం కూడా దాదాపుగా భారతదేశం స్వతంత్రం వచ్చినటువంటి సమయంలోనే ఫ్రెంచ్ వాళ్ళు వియత్నాంని వదిలేసి వెళ్ళిపోయారు. ఫ్రెంచ్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ అమెరికా చేతికి దేశాన్ని అప్పగించి వెళ్ళారు. అప్పుడు ఉత్తర వియత్నాం అంతా కూడాను హనోయ్ రాజధానిగా పనిచేసింది. హనోయ్ రాజధానిగా పనిచేసి అది కమ్యూనిస్టుల ఆధిపత్యంలో ఉంది. దక్షిణ వియత్నాం అంతా కూడా క్యాపిటలిస్ట్ అమెరికా చేతుల్లో ఉంది. దానికి సైగాన్ రాజధానిగా ఉండేది. మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సమయంలోనే ఇది కూడా జరిగింది. వియత్నాం రెండుగా విభజన అయింది. అయితే విభజించబడినటువంటి వియత్నాంలోని ఈ రెండు భాగాలు ఉత్తర కమ్యూనిస్ట్ ఆధిపత్యంలోని ఉత్తర వియత్నాం, క్యాపిటలిస్ట్ అమెరికా నాయకత్వంలోని దక్షిణ వియత్నాం, ఈ రెండు కూడాను అఖండ వియత్నాంని కోరుకున్నాయి. మేము గెలిస్తే మొత్తం వియత్నాంని ఒకటి చేస్తామని
అమెరికా అధీనంలో ఉన్నటువంటి సైగాన్ కోరుకుంది. అదే విధమైనటువంటి కోరిక హనోయ్కి. హనోయ్ అంటే కమ్యూనిస్టుల ఆధిపత్యం. ఒక 75, 76, 79 వరకు 79 కూడా కాదనుకోండి, అంతకన్నా ముందే 70s, ఎర్లీ 70s వరకు యుద్ధం జరిగింది. సైగాన్ పడిపోయింది. క్యాపిటలిస్ట్ అమెరికా వియత్నాంలో యుద్ధం ఓడిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మొత్తం వియత్నాం కమ్యూనిస్టుల ఆధిపత్యంలోకి వచ్చింది. కాబట్టి ఒక భూఖండము మళ్ళీ కలవాలన్నట్లయితే, ఆ కలవాలన్నటువంటి కోరిక రెండు వర్గాల ప్రజల్లో బలంగా ఉండాలి. ఉదాహరణకి జర్మనీ 1945 రెండవ ప్రపంచ యుద్ధం అయినటువంటి నేపథ్యంలో, రెండవ ప్రపంచ యుద్ధానంతరము జర్మనీని 4 ముక్కలు చేసుకున్నారంటే, విజేతలైనటువంటి అలైడ్ ఫోర్సెస్ 4, జర్మనీ బర్లిన్ 4 భాగాలు చేసుకుని 4 ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత ఈ అలైడ్ ఫోర్సెస్ లో ఒక రష్యన్ కమ్యూనిస్ట్, నాన్ కమ్యూనిస్ట్ ఫోర్సెస్ అన్ని కలిపి వెస్ట్ జర్మనీ గాను, కమ్యూనిస్ట్ జర్మనీ ఏదైతే ఉందో ఈస్ట్ జర్మనీ గాను ఉన్న తరువాత 1989 వరకు కూడా ఈ రెండు వేర్వేరు దేశాలుగా ఉన్నాయి. ఇది కమ్యూనిజం ఆధిపత్యంలో ఉండేది, అది విల్లీ బ్రాండ్ మిగతా నాయకుల ఆధిపత్యంలో అటువైపు ఉండేది. బహుశా ఇటువైపు ఎరిక్ హోనెకర్ కమ్యూనిస్ట్ నాయకుడు అయి ఉంటాడు, సరిగ్గా గుర్తు రావడం లేదు. ఏదేమైనప్పటికీ 89 వరకు కూడాను చాలా మంది ఈస్ట్ జర్మనీలో ఉన్నటువంటి జర్మన్ ప్రజలు బర్లిన్ గోడను దుంకి వెస్ట్ జర్మనీకి వెళ్ళడానికి ప్రయత్నించారు. సో దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ అర్జ్ టు గెట్ యునైట్, కలిసిపోవాలి, కలిసి ఒక దేశంగా కావాలి అన్నటువంటి కోరిక ఈస్ట్ జర్మనీలో ఉంది, వెస్ట్ జర్మనీలో ఉంది. అందుకనే 89లో కమ్యూనిజం పతనమైనప్పుడు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కలిసి గోడను కూల్చారు, రెండు జర్మనీలు ఒకటి. సో ఫస్ట్ ప్రెరిక్విజిట్ ఫార్ అఖండ భారత్ ఈజ్ టు కీప్ ద మెమొరీ ఆఫ్ అఖండ భారత్ అనేది, అఖండ భారత్ యొక్క స్మృతిని జాగృతం చేసి ఉంచటము, ప్రజలు మర్చిపోకుండా ఉంచటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైంది. ఆ పని జరుగుతోంది. పాకిస్తాన్ లో కూడాను చాలా మంది ఇప్పటికీ ఇన్ని రోజులైన తర్వాత కూడాను లాహోర్ ఎలా ఉంది, లేకపోతే ఈరోజు పాకిస్తాన్ లో అన్నిటికన్నా బాగా నడిచేవి బాలీవుడ్ సినిమా. పాకిస్తాన్ లో పాన్ తినాలి అని అనుకుంటే ఆ పాన్ మన దేశం నుంచి వెళ్ళాలి. అక్కడ లాహోర్ లో ఒక ఇండియా మార్కెట్ అని ఉంటుంది. లాహోర్ పాకిస్తాన్ లోని అతిపెద్ద పట్టణం. అతిపెద్ద పట్టణంలో ఒక తమలపాకుల దుకాణం ఉంటుంది. మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి తమలపాకులు, ఇండియా నుంచి వెళ్ళినటువంటి రకరకాల వస్తువులు అమ్మేటువంటి ఒక మార్కెట్ ఉంది, దాని పేరు ఇండియా మార్కెట్. ఆ ఇండియా మార్కెట్ కు వెళ్ళి తమలపాకులు కొనుక్కోకపోతే పాకిస్తాన్ లో తమలపాకులు తినలేరు. మన బాలీవుడ్ సినిమాలు చూడకపోతే పైరేటెడ్ వెర్షన్స్ అయినా చూసి తీరాలి. అదేవిధంగా కుంభమేళాని ప్రపంచంలో అత్యధికంగా గూగుల్ చేస్తున్నది ఎవరు? పాకిస్తానీ. అంటే రెండు వైపులా కూడాను ఒక పంజాబ్, వెస్ట్ పంజాబ్ నుంచి ఈస్ట్ పంజాబ్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా వెళితే పాకిస్తాన్ లో చాలా మంది ప్రజలు మీ దగ్గర నుంచి బిల్లు తీసుకోమండి, ఎందుకంటే మీరు మేము మనం బ్రదర్స్ అని అంటారు. హైదరాబాద్ నుంచి లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి, భోపాల్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళొచ్చినటువంటి చాలా మంది మిత్రుల్ని నేను కలిశాను. పాకిస్తాన్కి వెళ్ళిన తరువాత ఇండియాకి చెందిన వాళ్ళు అని తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు. కాబట్టి రెండు దేశాల మధ్య పాకిస్తాన్ లో ఇంకా తెలియకుండా అంతర్లీనంగా ఉంది, భారతదేశంలో చాలా ప్రస్ఫుటంగా ఉంది. దెర్ ఈస్ అ స్ట్రాంగ్ అర్జ్ ఫార్ కమింగ్ టుగెదర్, కలవాలన్నటువంటి ఒక భావన ఉంది. ఈ భావన రాబోయే రోజుల్లో మరింత బలపడుతుంది. ఇది బలపడ్డా కొద్దీ ఎందుకంటే వాస్తవానికి మీరు కనుక అధ్యయనం చేస్తే పాకిస్తాన్ అనేటటువంటి దేశం యొక్క ఏర్పాటే, దురదృష్టవశాత్తు ఇప్పుడు వాళ్ళకి చరిత్ర పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడు ఏవేవైతే భాగాలు పాకిస్తాన్ అయ్యాయో ఆయా భాగాలన్నీ కూడాను దే నెవర్ వాంటెడ్ పాకిస్తాన్. 1947 టైంలో పంజాబ్లో యూనియనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉంది, ముస్లిం లీగ్ ప్రభుత్వం లేదు. ఖైబర్ పఖ్తూన్వా ఈ రోజు దేన్నైతే అంటున్నారో దాని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవాళ్ళు, అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనని సరిహద్దు గాంధీ అంటారు, ఫ్రాంటియర్ గాంధీ అనేవారు. అదేవిధంగా సింధ్ ప్రాంతంలో
ఒక్క జిఎం సయీద్ అనేటటువంటి వ్యక్తి యొక్క ఓటు మాత్రమే పాకిస్తాన్కి అనుకూలంగా ఆధిక్యంతో పడింది. అంటే పాకిస్తాన్ కావాలన్న వాళ్ళు వద్దన్న వాళ్ళు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ జిఎం సయీద్ యొక్క కాస్టింగ్ ఓటు వల్ల ముస్లిం లీగ్ కి అనుకూలత వచ్చింది. జిఎం సయీద్ జీవితం అంతా తాను తప్పు చేశానని చెప్పి బాధపడ్డాడు. జిఎస్ సింధ్ ఉద్యమాన్ని నడిపాడు ఆయన జీవితం అంతా కూడా. ఇక బలూచిస్తాన్ ఏదైతే ఉందో అసలు అది బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అంతర్భాగం కాదు. 1947 నాటికి అదొక స్వతంత్ర రాజ్యము. ఆ రాజుగారు నేను పాకిస్తాన్ లో కలవనన్నాడు. ఆయన్ని బలవంతంగా పిలిపించి వచ్చిన తర్వాత బెదిరించి తుపాకీ చూపించి అరెస్ట్ చేయించి బలవంతంగా సంతకం పెట్టించుకుని పాకిస్తాన్ కలుపుకుంది తప్ప. కాబట్టి ఏ ఏ ప్రాంతాలు ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నాయో ఆ ప్రాంతాలు ఏ రోజు కూడా ముస్లిం లీగ్ గెలవలేదు. ముస్లిం లీగ్ గెలిచింది యూపీలో, బీహార్ లో, కర్ణాటకలో, కేరళలో, ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో ఈ ప్రాంతాల్లో గెలిచిందండి. కలకత్తాలో మిగతా ప్రాంతాల్లో గెలిచింది. కానీ వెస్టర్న్ పాకిస్తాన్ వాజ్ నెవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్. కాబట్టి అక్కడ కూడాను అంతర్లీనంగా భారతదేశంతో కలవాలన్నటువంటి కోరిక ఉంది. అది మరింత ప్రస్ఫుటం అవ్వాల్సినటువంటి సమయము ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా అఖండ భారత్ అవుతుంది. మరి సార్ అంటే ఇప్పుడు ఈ కోణంలో మీరు చెప్తున్న కోణంలో అఖండ భారత్ అనేది అంతర్లీనంగా ఎక్కడో ఆల్రెడీ కొంతమంది ప్రజల్లో కొంతమంది సెక్షన్స్లో ఉంటుంది ఖచ్చితంగా. మీరు చెప్తున్న దాని ప్రకారం క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కోణంలో ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో సరిహద్దుల్లో టెన్షన్స్ గురించి తరచూ వింటూనే ఉంటాం సార్. ఈ కోణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కలుపుకొని అసలు అఖండ భారత్ వాస్తవిక రూపాన్ని ఎలా చూడొచ్చు? చుట్టుప్రక్కల వారిని కలుపుకొని సరిహద్దుల నడుమ పవర్ కంట్రోల్ చేసే ప్రక్రియగాన, లేదా శాశ్వతంగా సరిహద్దులు చెరిపేయగల శాంతి భద్రతలు నెలకొల్పే ఒక మార్గంగాన ఎలా ఉండొచ్చు? ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సార్. సైన్యం ద్వారా, సైనిక బలం ద్వారా, కత్తి, తుపాకీ, తూటాలు, ఫిరంగుల ద్వారా ప్రజలని గుప్పిట్లో పెట్టుకుని అణిచివేసేటటువంటి యుగం అంతరించి. మీకు దీనికి తాజా ఉదాహరణ గాజాలో మనకి కనిపిస్తుంది. గాజా మొత్తము జనాభా 20 లక్షలు. 20 లక్షలు అంటే హైదరాబాద్ లోని మల్కాజిగిరి ప్రాంతం, మల్కాజిగిరి, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, సఫిల్గూడ ఈ ప్రాంతం అంతా కలిపితే 20 లక్షల జనాభా ఉంటుంది. దాదాపు కొద్దిగా అటు ఇటుగా 20 lakhs. గాజా యొక్క మొత్తం పొడవు ఎంత తెలుసునండి? 41 కిలోమీటర్స్. 41 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి పటాన్ చెరువు దాటిన తర్వాత ఉన్నటువంటి ముత్తంగి వరకు అని. దాని వెడల్పు 10 కిలోమీటర్స్ అండి. అట్ ప్లేసెస్ ఇట్ ఈస్ 5 kilometers, అట్ ప్లేసెస్ ఇట్ ఈస్ 10 kilometers. 5 or 10 kilometers అంటే నేనున్న చోట నుంచి సికింద్రాబాద్ కి 7 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. అంటే అంత చిన్న గాజాని ఇజ్రాయెల్ సబ్జీ చేయగలుగుతాయి. ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ దగ్గర వైమానిక దళం ఫోర్స్ ఉంది, అత్యాధునికమైనటువంటి మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. ఇన్ని ఉండి కూడాను ఇజ్రాయెల్ బందీ అయిన తన ప్రజల్ని విడిపించుకోవడం కోసము మొత్తము గాజాని నేలమట్టం చేసిన తరువాత కూడా సంధి చేసుకుని యుద్ధ విరామం చేయవలసి వచ్చింది. ఇంత మొత్తం గాజాలో 1,45,000 భవనాల్ని నేలమట్టం చేశారని చెప్తున్నారు. దాదాపు 40,000 మందిని చంపేశారని చెప్తున్నారు. ఇంత చేసిన తరువాత యుద్ధ విరామం జరిగిన తర్వాత గాజాలో ప్రజలు కేరింతలు కొడుతున్నారు, జెండాలు చూపిస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, జిందాబాద్ జిందాబాద్ అంటున్నారు, మేమే గెలిచామంటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సబ్డ్యూ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ దీస్ డేస్. ఈ ఆధునిక యుగంలో మీరు కంట్రోల్ చేయలేదు. అంటే కేవలం మిలిటరీ ఫోర్స్ అని కాకపోయినా మిలిటరీ ద్వారా మీరు ప్రపంచంలో గెలిచి 1945 తరువాత మిలిటరీ ద్వారా గెలిచినటువంటి ఒక్క దేశాన్ని చూపించండి. మీరు గనక చూపించినట్లయితే మీకు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా యుద్ధం చేసింది, తోకముడిచి వచ్చేసింది. వియత్నాంలో అమెరికా పోరాడింది, తోకముడిచి వచ్చేసింది. కంబోడియాలో చైనా అత్యంత కిరాతకాలు చేసింది, కమ్యూనిజము కంబోడియాని వదిలి రావాల్సి వచ్చింది. రష్యా ఆఫ్ఘనిస్తాన్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించింది. 10-12 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత రష్యా తోకముడిచి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ ఇంత బలం ఉండి హమాస్ ని ఓడించలేకపోతుంది, వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి అరబ్స్ ని కంట్రోల్ చేయలేకపోతుంది. కాబట్టి ప్రపంచంలో బహుశా నాకు తెలిసి
చాలా విజయం సాధించినటువంటి యుద్ధం ఏదైనా ఉంటే అది 1971 బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసినటువంటి యుద్ధాన్ని గనక వదిలిపెడితే వేరే పెద్దగా సక్సెస్ఫుల్ వార్స్ లేవు, అన్ని కూడా స్టేల్మేట్స్. రష్యా ప్రపంచంలోని 3వ 4వ అతిపెద్ద సైన్యం యుక్రెయిన్తో 2 సంవత్సరాలుగా పోరాడుతోంది, యుక్రెయిన్ ని జయించలేకపోయింది. యుక్రెయిన్ వెనుక మొత్తము నేటో ఫోర్సెస్ ఉన్నాయి, అది రష్యాని ఓడించలేకపోతుంది. కాబట్టి వార్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ అండ్ వార్ కెన్ నెవర్ బ్రింగ్ అఖండ భారత్. దయచేసి అఖండ భారత్ కెన్ కమ్ ఓన్లీ త్రూ రెండు వైపులా ఉన్న ప్రజలలో మనము కలిసి ఉండాలి అన్నటువంటి భావన నిర్మాణమైన రోజు అఖండ భారత్ సాధ్యమవుతుంది. యుద్ధం ద్వారానో, సరిహద్దుల్ని కలుపుకోవడం ద్వారానో, లేకపోతే ఒక ప్రజని సబ్డ్యూ చేయడం ద్వారానో, లేకపోతే వాళ్ళ మీద ఆక్రమణ చేసేసి వాళ్ళందరినీ వాళ్ళ మీద ఇనుపబూట్లతో తొక్కితేనో అఖండ భారతే కాదు కదా, ఏది సాధ్యం కాదండి. ఆఖరికి ఈరోజు డెన్మార్క్ వంటి దేశం నుంచి ఐస్లాండ్ ని తీసుకోవాలన్నట్టయితే డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు జరపాల్సిందే. డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందే. ప్రపంచంలో మీరు గనక చూసినట్లయితే గత 20-30 సంవత్సరాలలో ప్రభుత్వాలు మారినవి, కొత్త దేశాలు ఏర్పడ్డ దేశాలను మీరు అధ్యయనం చేస్తే 6-7 దేశాలు ఏర్పడ్డాయి. ప్రజలు తిరుగుబాటు చేస్తే దేశాలు ఏర్పడ్డాయి, ప్రజలు కోరుకుని ఓట్లేస్తే దేశాలు ఏర్పడ్డాయి. ఈస్ట్ టిమోర్ కావచ్చును, సౌత్ సుడాన్ కావచ్చును, బోస్నియా హెర్జగోవినా కావచ్చును, లేకపోతే మీకు జెకోస్లోవేకియా 2 దేశాలు కావచ్చును, యుగోస్లేవియా, క్రొయేషియా, సర్బియా, ఆ తర్వాత మాంటెనెగ్రో ఈ ఏర్పాటు కావడం కావచ్చును. రష్యా నుంచి 15 దేశాలు వేరైపోయే స్థానాలు కావచ్చును, లాట్వియా, లిథువేనియా, ఇస్టోనియాలు ఏర్పాటు కావడం, కాకేసస్ కంట్రీస్, బిలారస్, మిగతా అన్ని కూడా ఏర్పాటు కావడం, ఇవన్నీ కూడాను ఇట్ ఈస్ బికాస్ ద పీపుల్ వాంట్. సో న్యూ కంట్రీ ఇన్ దిస్ కెన్ అరైజ్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ వెన్ ద పీపుల్ వాంట్ ఇట్. సైనికంగా కొత్త దేశాన్ని సృష్టించినటువంటి ఉదాహరణ లేదు, ఒక్క దేశాన్ని కూడా సైనికంగా సృష్టించినటువంటిది లేదు. బంగ్లాదేశ్ కూడా బెంగాలీ ప్రజలు తిరుగుబాటు చేశారు. బెంగాలీ ప్రజలు తిరుగుబాటు చేసిన సమయంలో ఇండియా తన ఆర్మీని ఈస్ట్ బెంగాల్లోకి పంపించింది, అప్పుడు బంగ్లాదేశ్ సపరేట్. కాబట్టి సైన్యం ద్వారానో, సైనిక శక్తి ద్వారానో ఒక కొత్త దేశం ఆవిర్భవిస్తుందని, లేకపోతే ఏదో మనం మిలిటరీని పంపించేస్తే 2 రోజుల్లో అఖండ భారత్ ఏదో సార్ పొలం గట్లు కలిపేసుకోవడం కాదు, దేశాలని కలుపుకోవడం. అవును సార్. సార్ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే బలూచిస్తాన్, ఈ బంగ్లాదేశ్, ఇటువంటి సంచలనాత్మకమైన అంశాలు ఇప్పటికే ఆల్రెడీ చర్చల్లో బాగా నడుస్తున్నాయి సార్. అంటే వీటన్నిటి వెనక మీరు ఇంతకుముందే చెప్తున్నారు, అఖండ భారత్ అనేది నేరుగా చెప్పకపోవచ్చు కానీ అంతర్లీనంగా ఆ రకమైనటువంటి మెసేజ్ అనేది అంతర్లీనంగా ఉంది అని. సో అఖండ భారత్ అంశాన్ని ఖచ్చితంగా వీటన్నిటిని అనుసంధానం చేసే ఒక ప్రధాన లక్ష్యంగా చూడవచ్చా? ఆ దిశగా చూసినట్టయితే ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలనాలు 2025లో కూడా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందంటారా? సార్ ఆర్టికల్ 370కి అఖండ భారత్ కశ్మీర్ లోని ఆక్యుపైడ్ పార్ట్స్ కలవడానికి సంబంధం లేదు సార్. ఎందుకంటే పాకిస్తాన్ కశ్మీర్ యొక్క తాను ఆక్రమించుకున్న భూభాగం యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని 1970లోనే తొలగించింది. 1970లోనే 70-71 ప్రాంతంలోనే ఆ కశ్మీర్కు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని, అక్కడ వేరే వాళ్ళు వచ్చి భూములు కొనుక్కోవడం మీద ఉన్నటువంటి ఆంక్షలు వీటన్నిటిని తొలగించింది. అందుకనే మీకు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో దాంట్లో మీకు పంజాబీల సంఖ్య ఈరోజు కశ్మీరీల కన్నా ఎక్కువైపోయింది. లాహోర్ నుంచి, ఇస్లామాబాద్ నుంచి, సర్గోధా నుంచి వెళ్ళి అక్కడ ల్యాండ్స్ కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ ఉన్నాడు కదండి, నవాజ్ షరీఫ్ పంజాబీ, కానీ ఆయనకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోపల ఆస్తులు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం ప్రధానమంత్రి కాని ప్రధానమంత్రి ఆయన. మీకు ఆ రకంగా చూసినట్లయితే గిల్గిట్ బల్టిస్తాన్ లో కూడాను ఈ ఖైబర్ పఖ్తూన్వా నుంచి చాలా పెద్ద ఎత్తున వలసలు జరిగినాయి. మీకు గిల్గిట్ లో ఈరోజు ఒరిజినల్ గిల్గిటి ప్రజలు మైనారిటీస్, పంజాబ్ నుంచి ఖైబర్ పఖ్తూన్వా నుంచి వెళ్ళిన వాడు మెజారిటీ. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కశ్మీర్కున్న
ప్రత్యేక ప్రతిపత్తిని పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్న భూభాగంలో 1971లోనే తొలగించింది. అయినప్పటికీ అఖండ భారత్ అది 2 కాశ్మీర్లు కలవలేదు. ఆర్టికల్ 370కి 2 కాశ్మీర్లు కలవడానికి సంబంధం లేదు. అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలు మనం అందరం కలిసి జీవించాలన్నటువంటి భావన వస్తే కాశ్మీరు ఒకటవుతుంది. అది భారతదేశంలో అంతర్భాగము. కాబట్టి వాస్తవానికి ఈ రోజున కాశ్మీర్లో ఉన్న ప్రజలు, ముఖ్య పాక చెరలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్న ప్రజలు భారత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తారు. అభివృద్ధిని చూసి మాకు కూడా అలాంటి అభివృద్ధి కావాలి అని కోరుతున్నారు. కోరడమే కాకుండా అది ఇవ్వనందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పైన పోరాడు. అంతేగాని వాళ్ళు ఇప్పటి వరకు మేము ఇండియాలో కలుస్తాము, మమ్మల్ని ఇండియాలో కలవనివ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాని నుంచి ఇంకొక మెట్టు ఎక్కితే గానీ వాళ్ళు మేము ఇండియాతో కలవాలని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు అనుకున్న తర్వాత అప్పుడు ఇటు అటు 2 వైపులా ఉన్నటువంటి ప్రజలు కలవాలని భావించినప్పుడు, భారతదేశం ఇరు దేశాల ప్రజలు కోరుకున్నప్పుడు అప్పుడు భారతదేశం దాన్ని ఏ రకంగా ఈ అఖండ కాశ్మీర్ తద్వారా అఖండ భారత్ ఎలా సాధ్యమవుతాయని చూడాలి. అంటే ఇది మనం అనుకున్నట్టుగా పొలం గట్టు తగాదాలు లాంటివి కాబట్టి పొలం గట్లు కలిపేసుకోవడము, లేకపోతే ఈ రకంగా కొడబళ్లతో వేట కొడబళ్లతో దాడి చేయడం. కాబట్టి ఇది సినిమాల్లో చూపించినట్టుగా ఉండదు. వాస్తవానికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పాకిస్తాన్ మాకు చేయాల్సినంత చేయడం లేదు అన్న భావన ఇదివరకు లేదు, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇటువైపు ఉన్నటువంటి మన దేశంతో ఉన్నటువంటి మన కాశ్మీరాన్ని చూసి వాళ్ళ మనసులో ఈర్ష్య అసూయలు కలుగుతున్నాయి. మాకు ఈ డెవలప్మెంట్ ఇవ్వని అడుగుతున్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఇవ్వడం లేదు కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం మీద వాడు పోరాడుతున్నారు. ఇండియాతో కలుస్తామని ఇప్పటికీ అనలేదు. ఆ అనే రోజు ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇదంతా కూడా కలుస్తుంది. ఓకే, రైట్ సార్. సార్, మారుతున్న గ్లోబల్ జియో పొలిటికల్ ట్రెండ్కి తగ్గట్టు భారత్ యొక్క పొజిషన్ని మోడీ నాయకత్వం చాలా గాడిలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందులో ప్రోగ్రెస్ కూడా అవుతున్నది మనం చూస్తున్నాం సార్. మరి ఈ క్రమంలో ఇటువంటి అంశ అంటే సరిహద్దుల్ని కలుపుకోవడం అనేది మీరు చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. బట్ అప్పటికి 10 మంది చుట్టుపక్కల మిత్ర దేశాలను కలుపుకొని ఒక సామ్రాజ్యంగా ఏర్పడ్డము, ఈ రకమైనటువంటి చర్చ ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా ఇండియా యొక్క జియో పొలిటికల్ సిచ్యువేషన్ మీద? సరే, ఇంకా సామ్రాజ్యాలు కావడం అనేది ప్రపంచంలో జరగదు సార్. ఇంకా ఎందుకంటే ఆ యుగం అంతరించిపోయింది. మీకు 4-5 దేశాలని కలిపేసుకుని కొత్త దేశంగా ఆవిర్భవించినది 1989 తర్వాత. ఒక్క దేశం పేరు చెప్పండి. జియో పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి 1989 తరువాత ఇదిగో ఈ 3 భాగాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి, ఇదిగో ఈ 2 భాగాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. మీకు ఎక్కడ కూడా ఒక్క ఎగ్జాంపుల్ లేదు. దెర్ ఇస్ నో ఎగ్జాంపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సెపరేట్ అయిన ఇండోనేషియాలో ఉన్నటువంటి ఈస్ట్ తిమోర్ వేరే దేశం అయింది. సూడాన్ లో అంతర్భాగమైనటువంటి భాగం వచ్చేసి సౌత్ సూడాన్ అయింది, లేకపోతే ఇంకోటి అయింది. కాబట్టి ఈవెన్ చైనా కూడా తన దేశంలో అంతర్భాగం అని చెబుతున్నటువంటి తైవాన్ ను 1947-48లో చైనా స్వాతంత్రం పొంది బ్రిటిష్ ఆధిపత్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం నుంచి అంత పెద్ద చైనా ఇంత చిన్న తైవాన్ని ఎందుకు తను కలిపేసుకోలేకపోతుంది? కాబట్టి జియో పొలిటిక్స్ లో ప్రస్తుత యుగంలో ఫస్ట్ సూత్రం ఏంటంటే అమాల్గమేషన్ ద్వారా న్యూ కంట్రీస్ ఫార్మ్ కావడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసాధ్యం. 1. రెండవది, ఆర్మీ యాక్షన్ ద్వారా దేశ సరిహద్దుల్ని మార్చేటటువంటి పరిస్థితి ఆధునిక యుగంలో అసాధ్యం. ప్రపంచంలో ఒక దేశము బలోపేతం కావాలంటే ఆ దేశము యుద్ధం చేయకూడదు. ఇది అందరికన్నా ముందు గమనించినటువంటి దేశం ఏంటి తెలుసునండి? అమెరికా. అందరికన్నా సెకండ్ గమనించిన దేశం ఏంటంటే చైనా. చైనా, అమెరికా ఏ యుద్ధాలు చేస్తున్నాయి చెప్పండి? ఎక్కడ యుద్ధం చేయటం లేదు. అమెరికా తన సైన్యాన్ని ఎక్కడ పంపిస్తోంది? గల్ఫ్ వార్ లో తన సైన్యాన్ని పంపించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లోని బగ్రామ్ ఎయిర్పోర్ట్ స్థావరంలో కొంతమంది అమెరికన్ సైనికులు ఉన్న తరువాత అమెరికన్ సైన్యము ప్రత్యక్షంగా వెళ్లి యుద్ధం చేసి భూమిని ఇచ్చింది ఎక్కడ? ఈరోజు సిరియాలో ప్రభుత్వం మార్పిడి జరిగింది. సిరియాలో అసద్ పోయాడు, జొలానీ వచ్చాడు.
దీని వెనుక అమెరికా హస్తం ఉండుండొచ్చును కానీ అమెరికా నేరుగా యుద్ధంలో పాల్గొన్నటువంటి దాఖలా లేదు. సో ఫస్ట్ పాయింట్, no new country will be formed through amalgamation. Second, through military action, boundaries of the countries in the world cannot be altered. అండ్ మూడవ ముఖ్యమైనటువంటి పాయింట్, ఏ ఏ దేశాలు యుద్ధం చేస్తాయో ఆయా దేశాలు సర్వనాశనం అయిపోతాయి. 1950s, 1960s, 1970s లో చివరికి 80s, 90s వరకు కూడా జరిగిన యుద్ధాలు, అప్ టు 90s వరకు జరిగిన యుద్ధాలు ఏవైతే ఉన్నాయి, దేవర్ కన్వెన్షనల్ వార్ఫేర్స్. ఈ దేశపు సైన్యము ఆ దేశపు సైన్యము సరిహద్దుల్లో కొట్టుకుంటారు, వీడు చనిపోతాడు వాడు చనిపోతాడు, వీడు గెలుస్తాడు వాడు ఓడతాడు. టుడే వార్ యొక్క స్వరూపం మారిపోయింది. వారి స్వరూపం మారిపోయింది. వారు యుద్ధం జరగకుండా మీరు సైకలాజికల్ వార్ఫేర్ చేయొచ్చును, కమ్యూనికేషన్ వార్ఫేర్ చేయొచ్చును, మీరు ఇంటర్నెట్ వార్ఫేర్ చేయవచ్చును, లేకపోతే ఇంటర్నెట్ సైట్స్ అన్నింటినీ కూడా హ్యాక్ చేయవచ్చును, లేకపోతే ఒక దేశంలో ఉన్నటువంటి విమానాలన్నీ కూడా 5 గంటలు 6 గంటలు పని చేయకుండా చేయవచ్చును, లేకపోతే మొత్తం దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలేలాగా ఒక చిన్న సైబర్ బగ్ ద్వారా మీరు చేయవచ్చును. సో ఈరోజు యుద్ధం యొక్క స్వరూపం పూర్తిగా మారిపోయింది. కాబట్టి యుద్ధ స్వరూపం మారిపోయిన తరువాత వీ షుడ్ రిమెంబర్ దట్ మిలిటరీ ద్వారా కొత్త దేశాలు ఫార్మ్ కాకపోవచ్చును. మోదీ ఈ విషయాన్ని అందరికన్నా బాగా గుర్తించినటువంటి నాయకుడు అంటే మోదీ. మోదీ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ 3 విషయాల్ని ఆయన గుర్తించారు. 3 విషయాల్ని గుర్తించారు కాబట్టి యుద్ధం చేయటం. ఈరోజు భారత్ కనుక పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే పాకిస్తాన్ ని 10 రోజుల్లో ఓడించే పరిస్థితి 1971 పరిస్థితి లేదు. The war will drag on for more than 5 months or 6 months or even 1 year. అన్ని రోజులు గనక వార్ డ్రాగ్ ఆన్ అయితే ఈరోజు రష్యాలో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి వస్తుంది. మీకు మీ రూబుల్ పని చేయదు, లేకపోతే మీది రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మొట్టమొదట జరిగింది ఏంటి తెలుసునండి? యుక్రెయిన్ నుంచి బాంబులు వచ్చి రష్యా మీద పడలేదు. అమెరికా అక్కడెక్కడో కూర్చుని వీసా అండ్ మాస్టర్ కార్డులు చెల్లకుండా చేసేసింది. తక్షణము రష్యన్ ఎకానమీలో మొత్తం కూడా వీసా మాస్టర్ కార్డు పనిచేయకపోయేటప్పటికి మొత్తం వాళ్ళ ఎకానమీ అంతా కూడా స్టాండ్ స్టిల్ కి వచ్చింది. ఇట్ ఈస్ అనదర్ మ్యాటర్ దట్ ఇండియా వాళ్ళు తీసుకెళ్లి భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని యాప్స్ ఏవో ఇచ్చి మన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడం కోసము ఈ రూపేనో ఐ థింక్ యూపీఐనో ఏదో ఇచ్చి మొత్తానికి పరిస్థితిని చక్కదిద్దగలిగారు. బట్ టిల్ దెన్ రష్యా వాస్ టోటలీ హ్యాండిక్యాప్. దిస్ ఈస్ సంథింగ్ దట్ వి నీడ్ టు రిమెంబర్. ఈ రోజు ఆధునిక యుగంలో 18వ 19వ శతాబ్దపు యుద్ధము సాధ్యం కాదు. ఇది గమనించినటువంటి నాయకుడు మోదీ. కాబట్టి భారతదేశం సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. ఈ రోజు మన ముందు అఖండ భారత్ లక్ష్యం ఉంది, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ లక్ష్యం ఉంది, పాకిస్తాన్ ని అదుపు చేయడం ఉంది, బంగ్లాదేశ్ ని అదుపు చేయడం ఉంది. దీనిని ఏ పద్ధతిలో చేయాలో బహుశా మోదీకి తెలిసినట్టుగా ప్రపంచంలో మరే నాయకుడికి తెలియదు. కాబట్టి ఇటు బంగ్లాదేశ్ కానీ, బంగ్లాదేశ్ మీద ఈ రోజు వస్తున్నటువంటి ఒత్తిడి మీరు రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ లో వచ్చే మార్పు చూడండి. అదేవిధంగా మన పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మీకు 10 సంవత్సరాల క్రితం బలంగా ఉన్నటువంటి పాకిస్తానీ ఆర్థిక వ్యవస్థ ఈరోజు డాలర్కి దినార్కి విచ్చమెత్తుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం ఆలోచించవలసినటువంటి విషయాలు. కాబట్టి వీఆర్ ఇన్ వెరీ సేఫ్ హ్యాండ్స్. మోదీ నాయకత్వంలో భారతదేశం యొక్క జియో పొలిటికల్ ఎయిమ్స్ కానీ, స్ట్రాటజిక్ ఎయిమ్స్ కానీ, ఇంటర్నేషనల్ పరంగా మనకి కావలసినటువంటి విషయాలు కానీ, ఐ థింక్ హీ ఈస్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు హ్యాపెన్ అట్ ద రైట్ టైం ఫర్ ఇండియా. భారతదేశానికి రావలసిన సమయానికి కావలసినటువంటి నాయకుడు వచ్చాడని మనం అనుకోవచ్చును. అండ్ హీ నోస్ వై వార్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ఆయన యుక్రెయిన్ రష్యా యుద్ధంలో మోదీ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ బహుశా మీకు చాలా మంది మర్చిపోయి ఉంటారు. ఆయన అన్నారు, ఇది యుద్ధాల యుగం కాదు అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిన తరువాత యుక్రెయిన్ సర్వనాశనమైంది, రష్యా సర్వనాశనమైంది, వార్కి సొల్యూషన్ లేదు. ఈ వార్ని ఎండ్ చేయడం కోసం వాళ్ళ దగ్గర మార్గాలు లేవు. సో సేమ్ థింగ్, చైనా ఎందుకు యుద్ధం చేయడం లేదండి? చైనా తన సైన్యాన్ని 2.5 లక్షల మంది సైనికుల్ని లడాఖ్లో మోహరించింది.
2 ఏళ్ల పాటు మోహరించింది 2022 నుంచి 2025 బిగినింగ్ వరకు 2024 ఎండ్ వరకు ఒక్క తూటా కాల్చకుండా వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? సో ఇండియా అండ్ చైనా బోత్ నో దట్ వార్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. బోత్ ది కంట్రీస్ ఆర్ లెడ్ బై క్లెవర్ పీపుల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. సార్ ఇందాక మీరు చెప్తున్నట్టుగా అమెరికా సంగతికి వస్తే అక్కడికే వస్తున్నాము. మరోపక్క ట్రంప్ కూడా కెనడా మరియు ఇతర దేశాలను కలుపుకుని అఖండ అమెరికా దిశగా అడుగులు వేస్తున్నారు అని అంతర్జాతీయ స్థాయిలో ఈ మధ్య న్యూస్ కూడా బాగా వైరల్ అయింది సార్. సో ఇదేంటి, దీని మీద ఏమంటారు మీరు? కెనడా గురించి కూడా చర్చ బాగా నడిచింది కదా, కెనడాని కూడా కలుపుకుంటారు అనే ఒక చర్చ కూడా నడిచింది. ఇప్పుడు ట్రంప్ నిన్ననే ప్రమాణ స్వీకారం అయినది. సో అసలు ఎలా ఉండవచ్చు ఈ విషయంలో అడుగులు? చూద్దామండి ఎలా జరుగుతుందో చూద్దాము. కెనడా అంత పెద్ద దేశాన్ని తన ఒక 53వ రాష్ట్రంగానో 52వ రాష్ట్రంగానో చేసుకోవడం అనేది స్లోగన్ గా చాలా ఆకర్షణీయం. కానీ కెనడా యొక్క సమస్యలన్నిటినీ వారసత్వంగా తీసుకోగలుగుతారా? ఐస్లాండ్, పనామా కెనాల్ వీటిని ఆయన సాధ్యం చేసుకోగలడా? తర్వాత మెక్సికో నుంచి వస్తున్నటువంటి అక్రమ వలసదారుల్ని ఏమాత్రం అదుపు చేయగలడు? ఇవన్నీ కూడాను ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. ట్రంప్ ఉన్నటువంటి సమయం కేవలం 4 ఏళ్లు మాత్రమే. 4 ఏళ్లు. భారత ప్రధానమంత్రి కనీసం 5 ఏళ్లు ఉంటుంది. ట్రంప్కు ఉన్నది 4 ఏళ్లు మాత్రమే. రెండవది, ఈ 4 years లో ఆయనకు ఒక్క అనుకూలమైనటువంటి విషయం ఏంటంటే సెనేట్ లో కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చును ఆయన పార్టీకే ఆధిపత్యం ఉంది కాబట్టి he will have things slightly easy this time, unlike the earlier time when ఆయన చేసినటువంటి చాలా విషయాల్ని చట్టసభల్లో వీటో చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ అన్ని చోట్ల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చి అమెరికాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఏదైతే ట్రంప్ అంటున్నాడో, ఆ మాగా అనే స్లోగన్ వెనుక అమెరికన్ ప్రజలకి వాళ్ళ రిజర్వ్స్ పెరగాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతి పెరగాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు పెరగాలి, వాళ్ళ ఉద్యోగాలు వేరే వాళ్ళు తీసుకోకూడదు, ఇవి ప్రధానంగా ఉంటాయి. కానీ మరొక చోటకి సైన్యాన్ని పంపడాన్ని ట్రంప్ సమర్థిస్తాడని కానీ చేస్తాడని కానీ నేను అనుకో. కాబట్టి సైనిక చర్య అనేది ఉండకపోవచ్చు. అది పనామా కావచ్చు, ఐస్లాండ్ కావచ్చు. ఇట్ విల్ బి త్రూ నెగోసియేషన్స్, ఆర్థిక దిగ్బంధనము, లేకపోతే మిగతా కోయర్సివ్ యాక్షన్ ద్వారా కావచ్చు. కానీ ఆ దేశాలు ఎంతసేపు దాన్ని రెసిస్ట్ చేయగలుగుతాయి, ఎలా రెసిస్ట్ చేస్తాయి, ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సైనిక చర్యగా కాకపోయినా కూడా ఇప్పుడు కెనడాలో కూడా పొలిటికల్ అన్స్టెబిలిటీ అనేది కూడా బాగా అయింది కదా సార్ ఈ మధ్యలో. అది ఏమైనా అమెరికాలో కలవాలి కెనడాలో ఉన్న ప్రజలు ఏం కోరుకుంటారు? దాని గురించి కాదు, మామూలుగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది కదా, అదే సమయంలో ఈ పక్కన ట్రంప్ నుంచి ఇటువంటి స్టేట్మెంట్ రావడం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నుంచి. సో ఆ దృష్టిలో ఆయన ఏం చేస్తారు? ఆయన యాక్షన్స్ చూస్తే గానీ మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నది 4 years లో ఆయన అమెరికా ఎకానమీని చక్కదిద్దాలి. నిన్నటి ఆయన ప్రసంగాన్ని మీరు అధ్యయనం చేస్తే అందులో హిస్ ఫైట్ ఈజ్ అగేన్స్ట్ ది వోక్ లెఫ్ట్ లిబరల్ సోర్సెస్ మీద ఆయన ఫైట్. ఆయన మౌలికంగా చేస్తున్నటువంటి యుద్ధము. నిన్న ఆయన చాలా కీలకమైనటువంటి ఒకటి చెప్పారు. అమెరికాలో 2 సెక్సెస్ లింగాలు ఉంటాయి, ఒకటి పుల్లింగం, స్త్రీలింగం, మేల్ అండ్ ఫీమేల్, నో థర్డ్ జెండర్ అన్నాడు. సో యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి ఈ వోక్ ఎలిమెంట్స్ ని, లెఫ్ట్ లిబరల్ ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేస్తాను, వాళ్ళందరినీ ఇచ్చేస్తాను, గవర్నమెంట్ యొక్క వ్యయాన్ని తగ్గిస్తాను, గవర్నమెంట్ యొక్క ఎఫిషియన్సీని పెంచుతాను. ఆయన టాప్ ప్రయారిటీస్ ఇవే ఉండబోతున్నాయి. కాబట్టి ఐ థింక్ హీ విల్ డివోట్ హిస్ టైమ్ ఫర్ దీస్ థింగ్స్. కెనడాని కలుపుకోవడమో లేకపోతే ఇంకోటో ఇవన్నీ కూడాను స్లైట్లీ ఫార్ ఫెచ్డ్ అని నా అభిప్రాయం. ఎందుకంటే హిస్ ఫైట్ ఈజ్ ఎసెన్షియలీ ఇంటర్నల్. అంతర్గత యుద్ధమే ఆయనకు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి యుద్ధము. కాబట్టి అంతర్గతంగా లెఫ్ట్ లిబరల్ శక్తుల మీద ఆయన ఏ మేరకు పోరాడతాడన్నది చాలా కీలకమైంది. ఈ లెఫ్ట్ లిబరల్ ముఖ్యంగా జార్జ్ సోరోస్ కావచ్చు, డీప్ స్టేట్ అన్నటువంటి పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో మనం ఇవి ఐ థింక్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు సెట్ ద హౌస్ ఇన్ ఆర్డర్. తన ఇంటిని చక్కదిద్దుకోవడం ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ. కెనడా మిగతా అన్ని కూడాను ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యూ కెనాట్ పాస్ ఎనీ జడ్జ్మెంట్ అట్ దిస్ స్టేజ్. రైట్ సార్.
సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఫ్యూచర్ యాక్షన్స్ దృష్టిలో ఫ్యూచర్ యాక్షన్స్ స్టిల్ ఆయన చర్యలను బట్టి మనం ఇప్పుడే చెప్పలేమంటున్నారు. బట్ కానీ వాట్ ఎవర్ ఇటువైపు ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో కానీ బార్డర్ ఇష్యూస్లో కానీ తీసుకుంటున్న డెసిషన్స్ కావచ్చు, అటువైపు ట్రంప్ యాజ్ ఏ న్యూ గవర్నమెంట్గా వేరే దేశాలు కెనడాని కలుపుకోవడం కానీ వీటి గురించి మాట్లాడుతున్న మాటలు కావచ్చు. సో బేసిక్గా కామన్ పాయింట్ ఏంటంటే అతి ముఖ్యమైన రెండు దేశాలు సరిహద్దుల గురించి ఆ దిశగా సరిహద్దుల్ని మార్చడము, కలుపుకోవడము, చెరిపేయడము, ఆ దిశగా అడుగులు వేస్తుంటే దీని యొక్క ఇంపాక్ట్ అంతర్జాతీయ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ మీద ఖచ్చితంగా ఉంటుంది కదా, ఉంటుందంటారా ఓవరాల్ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ మీద? మీరు అనుకుంటున్నట్టుగా భారతదేశం చాలా శక్తివంతమైన దేశం ఏం కాదు. భారతదేశము ఏ రకంగా చూసినా కూడాను ప్రపంచంలోని జనాభా పరంగా అతిపెద్ద దేశం అయి ఉండవచ్చును, కానీ ఆర్థికంగా ఇప్పటికీ కూడాను ఇండియా నెంబర్ 3-4 దేనిలో కూడాను లేదండి. ఇట్ క్యాన్ బికమ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయినంత మాత్రాన ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం కానీ, నిరుద్యోగ సమస్య కానీ, మిగతా సమస్యలు పోతాయని. ఇది ఎకానమీ అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి సహజంగానే మనము 3వ ఎకానమీ కావచ్చును. ఒక అంబానీ లేకపోతే ఒక అడానీ వీళ్ళ ఇటువంటి ఒక గోడ్రేజ్ లేకపోతే ఒక మంట కావచ్చు. కాబట్టి ఇండియాకి అమెరికాకి పోలిక లేదు, ఇండియాకి చైనాకి కూడా పోలిక లేదు. దయచేసి గమనించండి. ఎందుకంటే ఇండియా ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియా 2047 నాటికి ప్రపంచంలోని టాప్ 3 దేశాల్లో ఒకటి అయ్యే అవకాశము ఉంది. 47 వరకు. ఇప్పటికైతే ఇండియా మనం డెవలప్డ్ కంట్రీ అని మనం చెప్పుకోవచ్చును, కానీ ఇండియా భారతదేశం ఇప్పటికీ కూడాను ఇంకా చాలా ప్రయాణం చేయాల్సింది. రైట్ సార్. ఇప్పుడు ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి లీడర్షిప్ అయితే డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంది సార్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నరేంద్ర మోడీ గారు కావచ్చు, అక్కడ ట్రంప్ గారు కావచ్చు. సో ఈ లీడర్షిప్ టైస్ ప్లస్ ఈ రెండు దేశాల యొక్క బైలేటరల్ టైస్ ఓవరాల్ వరల్డ్ ల్యాండ్స్కేప్ మీద ఏమైనా ఏ రకమైన ప్రభావం చూపొచ్చు అంటారు జియో పొలిటికల్గా ఈ సంవత్సరంలో? సార్, భారత్ అమెరికాకి సమవుజ్జి కాదండి. అవును, బట్ బైలేటరల్ టైస్ దృష్టి కాదు మొట్టమొదటి విషయం. రెండవది, అమెరికా చెప్పినట్టు భారత్ చేయడం లేదు. చాలా విషయాల్లో భారతదేశము స్వతంత్రమైనటువంటి ధోరణి అవలంబిస్తుంది. యుక్రెయిన్ ని ఎలాగైతే నేటో ద్వారా అమెరికా యుద్ధ భూమిగా మార్చి రష్యా మీద ఉసిగొల్పిందో అదే రకంగా భారత్ ని చైనా మీద ఉసిగొల్పేందుకు ప్రయత్నం చేసింది. మనం అంగీకరించలేదు, మోదీ ప్రభుత్వం అంగీకరించలేదు. కాబట్టి అమెరికా ప్రయోజనాలు అమెరికావి, భారత్ ప్రయోజనాలు భారత్వి. భారత్ అమెరికా కలవడం వల్ల ప్రపంచాన్ని శాసించటం అనేది అసాధ్యము. పైగాను అమెరికా అన్ని విషయాల్లో మన వెంబడి నిలబడుతుందని ఏమి మనము ఆశించడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ రెండు దేశాలు కలుస్తాయంటే యూరోప్ కలవదా? ఈ రెండు దేశాలు కలుస్తాయంటే నా ఉద్దేశం బైలేటరల్ టైస్ విషయంలో కావచ్చు, లీడర్షిప్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్. సరే, ఇది ఒక ఎవాల్వింగ్ అండ్ డైనమిక్ టాపిక్ అండి. ఇది ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటాయి. ట్రంప్ వచ్చినంత మాత్రాన సంబంధాల్లో పెద్దగా మార్పు వస్తుందని నాకైతే అనిపించదు. ఎందుకంటే అమెరికా తన ప్రయోజనాలని మీకు కోవిడ్ టైంలో గుర్తుంటుంది. కోవిడ్ టైంలో ఏదో ఒక మెడిసిన్ క్వినైన్ అనుకుంటా బహుశా, ఆ మెడిసిన్ మాకు 24 hours లో పంపించకపోతే ఇండియా మీద బాంబులు వేస్తానన్నాడు ట్రంప్. ఇదే ట్రంప్. మీరు మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే మనము మర్చిపోతాం. ట్రంప్కి అమెరికా ముఖ్యం, ఇండియాకి ఇండియా ముఖ్యము. ఇండియా అమెరికా కోసము సర్దుబాటు చేసుకోదు, అమెరికా భారతదేశం కోసం ఏదో కొన్ని లీవే ఇస్తుందని. అంతర్జాతీయంగా ఏ కంట్రీ అయినా తన ప్రయోజనాల్ని ఫస్ట్ గా భావించాలి, భావించి తీరాలి. కాబట్టి ఇవంతా కూడా ఇవాల్వింగ్ అండ్ డైనమిక్ యాక్షన్స్ ఆధారంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు బేరాలు మారుతూ ఉంటాయి. ఒక నెల 2 నెలల క్రితం వరకు పాకిస్తాన్కి అసలు ప్రయోజనం లేదనుకున్నారు. ఇరాన్ని కట్టడి చేయాలనేటప్పటికి మళ్ళీ పాకిస్తాన్ ప్రాధాన్యం పెరిగింది. పాకిస్తాన్కి అందుకే అమెరికా నుంచి IMF అని మిగతా రూపాల్లో ఆర్థిక సహాయం జరగకుండా రక్షిస్తోంది. కాబట్టి మీరు డైనమికలీ ఇవాల్వింగ్
సినారియోలో మీరు ఫిక్స్డ్ నోషన్ మనం పెట్టడం కష్టం. సార్ తిరిగి మన కేవలం మన దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చకు వస్తే ఒకవేళ ఒకవేళ అఖండ భారత్ ఎప్పటికైనా ఆ కళ సాకారం అయినట్టయితే అందులో ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమేమి ఉండొచ్చు సార్ ప్రజెంట్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని? భాష ఏ సమస్య లేని సమయంలోనే అఖండ భారత్ సాధ్యమవుతుంది సార్. అఖండ భారత్ సాధ్యమైంది అంటే సమస్యలు ఏమి లేనప్పుడే సాధ్యం. ఓకే, సమస్యలు ఉండగా అఖండ భారత్ ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే ఒకవేళ సాధ్యమైనంత, అది మీరు అన్నది కూడా కరెక్టే, వైస్ వర్సా సాధ్యమైన తర్వాత కూడా భాష, పద్ధతులు, మతపరమైన సమస్యలు ఇవన్నీ కూడా ముందుగానే ఉన్నాయి. అవి భారతదేశంలో ఇప్పటికే కొత్తగా వచ్చేది ఏముంది, ఇప్పటికే ఉన్నాయిగా. నిజమే, అవన్నీ సాల్వ్ అయితేనే అఖండ భారత్ సాల్వ్ అవుతుంది అంటారు. భాష, మతము, ప్రాంతము, నది నీళ్లు, జిల్లా సరిహద్దులు, వీటి మీద ఇప్పటికే తగాదాలు లేవా? అవును, ఖచ్చితంగా ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా వచ్చి మనకి యాడ్ అయ్యేది ఏముంది? పూర్తిగా సానుకూలత వచ్చి అన్ని రకాలుగా మనం సార్, మీరు ఎప్పుడు అన్నది ఒక ముద్దని ఎక్కిస్తారు సార్ జీర్ణించుకోగలిగినప్పుడు. జీర్ణశక్తి లేని వాడు ఏం చేస్తాడు? కరెక్ట్, జావ తాగుతాడు. అంతే. జీర్ణశక్తి మీకు పెరిగింది అనుకోండి, మూడు అరిగించుకుంటాడు. అఖండ భారత్ కూడా మనము ఇనుముని అరిగించుకోగలిగే సామర్థ్యం వచ్చినప్పుడు అఖండ భారత్ వస్తుంది. జావ తాగే సమయంలో ఇనుముని నేను మింగి తీరుతాను అన్నటువంటి వాడికి మరి ఆపరేషన్ చేసి ముక్కలు తీసి కోసి కుట్లు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, దేవాలయ సంరక్షణ పునఃస్థాపన, వక్ఫ్ బోర్డు రద్దు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా గవర్నమెంట్ భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిర్ణయాలు, అవి దేశ స్థాయిలో ఖచ్చితంగా రాజకీయ సామాజిక పరమైన అంశాలపైన కావచ్చు, ముందు రానున్న జమిలీ ఎన్నికలు కావచ్చు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో ఏ మేరకు ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి కదా. ఆ ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు ఇప్పుడున్న మౌలికంగా? బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడాను వక్ఫ్ బోర్డును రద్దు చేస్తామని చెప్పలేదు. దయచేసి వక్ఫ్ బోర్డు చట్టాన్ని చదవండి. వక్ఫ్ బోర్డును రద్దు చేస్తామని బీజేపీ ఎక్కడ చెప్పలేదు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని మేము సవరణ చేస్తాము అన్నారు, అంతేగాని వక్ఫ్ బోర్డును తీసేస్తామని బీజేపీ ఎక్కడన్నా అందా? ఎక్కడ కూడా బీజేపీ మేము వక్ఫ్ బోర్డుని, ఇప్పుడు పార్లమెంట్ లో తీసుకొచ్చిన బిల్లు కూడాను వక్ఫ్ బోర్డు సవరణ చట్టం. వక్ఫ్ బోర్డు పోదండి, వక్ఫ్ బోర్డు ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అధికారాలను సవరించడం జరుగుతుంది. కాబట్టి దేవాలయాలకు సంబంధించినటువంటి విషయం అండి. దేవాలయాలని ఈరోజు దేవాదాయ శాఖని తీసేసినంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడతాయా? మనకి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇవి వేరే విషయాలండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కొనసాగాలి అని చెప్పి కోరుకునేవాడు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చినట్లయితే దేవాలయ భూముల్ని పందికొక్కుల్లాగా ఆక్రమించేసుకుని దాని మీద ఇల్లు కట్టేసుకుని కూతుళ్ళకి కోడళ్ళకి కట్నాలుగా ఇచ్చేసేసి ఆస్తిని 5 జనరేషన్లు 4 జనరేషన్లుగా మార్చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి భూమి తీసుకోవాలి. అవి ఏమీ తీసుకోకుండా దేవాలయంలో ధూపం దీపం యొక్క ప్రత్యేకత మాత్రమే, ఆ పూజ చేసే పద్ధతి మాత్రమే చేస్తే ఏం లాభం ఉందండి? సిస్టమ్ కదా. కాబట్టి ఆ భూములు లాగాలంటే ఎవరి భూములండి? దేవాలయ భూములను ఆక్రమించుకున్నది ముస్లింలు, క్రైస్తవులు కాదండి, హిందువులు ఆక్రమించుకున్నారు. రూపాయి కౌలు, ₹1 కౌలు, ₹5 కౌలుకి ఈరోజు ఆక్రమించుకుని కూతుళ్ళకి కట్నాలుగా ఇచ్చేసిన వాళ్ళు, మేడలు కట్టినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు హిందువులు. మనలో చాలా మందికి దేవాదాయ శాఖ నుంచి దేవాలయాలు తీసేసి దేవాలయాలకు స్వేచ్ఛని ఇవ్వాలి అంటున్నారు. దేవాలయ భూములు ఎవరి దగ్గర నుంచి ఎలా వసూలు చేస్తారో దానికి జవాబు ఇవ్వాలి. మళ్ళీ అదే ప్రభుత్వం, అదే పోలీసు అవసరమైనప్పుడు ప్రభుత్వ నియంత్రణ వద్దు అని అనడం సరైంది కాదు. ఇప్పుడు ఒక దేవాలయం ఉంది, దానికి 50 ఎకరాలు ఎవడో ఆక్రమించుకుని కూర్చున్నాడు. దాన్ని మీరు మళ్ళీ తీసుకొచ్చి దేవాలయానికి ఇవ్వాలి, లేకపోతే కౌలుని మళ్ళీ రీవర్క్ చేయాలి, లేకపోతే ఆక్రమణ చేసి ఇల్లు కట్టేసుకుని ఉన్నటువంటి పూజారులు కానీ, లేకపోతే దాన్ని అమ్ముకున్నటువంటి రైతులు కానీ, కట్నానికి ఇచ్చేసినటువంటి తండ్రులు కానీ, వాళ్ళ నుంచి ఇవన్నీ మళ్ళీ తీసుకుని రావాలంటే ఎవరు చేయాలండి? మళ్ళీ అదే పోలీస్ కావాలి, అదే రెవెన్యూ యంత్రాంగం కావాలి, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసి దేవాదాయ ప్రభుత్వం నుంచి విడుదల చేయాలి. కానీ ఈ భూముల కోసం మళ్ళీ ఆ విభాగాలు కావాలి.
కాబట్టి విడుదల చేసే పేరిట ఎవరితో కొట్లాడాలి? ఇప్పుడు ఈ భూములు ఆక్రమించుకున్న వాళ్ళతో ఎవరు కొట్లాడాలి? ఉమ్, కొన్నిసార్లు స్లోగన్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వాస్తవంగా ఏం జరుగుతుందని చెప్పడానికి మన దగ్గర సమాధానాలు ఉండవు. నిజంగా దేవాదాయ శాఖ ముందు వేరే వాళ్ళ చేతుల్లో ఉన్న భూములన్నిటినీ విముక్తం చేసిన తరువాత అప్పుడు మీరు కనుక ప్రభుత్వాన్ని కంట్రోల్ నుంచి తీసి తప్పించి చేయవచ్చు. ఉమ్, కాబట్టి దేవాలయాలను ఇచ్చేయటము ఇవన్నీ కూడాను వక్ఫ్ బోర్డు కానీ వీటి గురించి పూర్తి అవగాహన మనం పెంచుకుని చేసినట్లయితే ఉపయోగం ఉంటుంది నా అభిప్రాయం అండి. వీటికి రాజకీయాల లాభం కోసం ఇవి చేసినట్లయితే నేను బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాను. ఉమ్, రాజకీయ లబ్ధి కోసమో రాజకీయంగా బాగుపడి అధికారంలో ఉండడం కోసమో ఈ రకంగా చేస్తే అది బీజేపీ అయినా సరే నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ప్రజల బాగు కోసం చేయాలి తప్పితే రాజకీయ లబ్ధి కోసం గనక పార్టీ ఈ రకంగా చేసినట్లయితే ఉమ్, ఈరోజు ఆర్టికల్ 370 తొలగించారు. కశ్మీర్లో బీజేపీకి డిపాజిట్లు పోయినాయి, అవును సార్. అయినప్పటికీ చేసింది. ఉమ్, ఆ రకంగా చేస్తే నా మద్దతు ఉంటుంది. ఉమ్. ఒకవేళ గనక అక్కడ ఏదో లబ్ధి కోసం గనక చేసినట్లయితే పొరపాటు అవుతుందని నా అభిప్రాయం. సో దాని నుంచి వచ్చే రిజల్ట్ బేస్ చేసుకునే ప్రభావం కూడా ఉంటుంది అంతే. ఈ రిజల్ట్ ని ఆశించి కనుక బీజేపీ నిర్ణయాలు తీసుకుంటే తప్పంటారు. రైట్ సార్. బీజేపీ గనక నేను దేవాలయాల్ని విముక్తం చేస్తే నాకు ఓట్లు పడతాయి, లేకపోతే వక్ఫ్ బోర్డుని ఇలా చేసి పలానా వాళ్ళ కోరలు పీకేస్తే నాకు ఓట్లు పడతాయని కనుక భావించి పని చేస్తే, అఖండ భారత్ ని కలిపేస్తే, మొత్తం పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ని కలిపేస్తే నాకు ఓట్లు పడతాయని కనుక భావించి చేస్తే బీజేపీ నా దృష్టిలో తప్పు చేస్తుంది. దేశం కోసం గనక చేసి దేశ ప్రయోజనాల కోసం గనక చేసినట్లయితే అది వేరు. ఓట్ల కోసము తాను బలపడటం కోసము ఎన్నికల్లో గెలవడం కోసము ఢిల్లీయో బీహారో గెలవడం కోసం కనుక చేస్తే ఇది తప్పు. బీజేపీ చేసిన తప్పు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా క్లారిటీగా చాలా విషయాల మీద కొన్ని హైపోథెటికల్ అయినప్పటికీ అఖండ భారత్ వంటి అంశాలు వాటి గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంది సార్ నిజానికి. ఎందుకంటే వాటిలో లోటుపాట్లు ఏముంటాయి, నిజానిజాలు ఏముంటాయి, ఏదో మీరు అన్నట్టుగా స్లోగన్స్ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ రియాలిటీలో వచ్చేసరికి వాటిలో ఉన్న వాస్తవిక అంశాలు ఏమేమి ఉంటాయి ఏంటనే విషయాల మీద చాలామందికి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ హైపోథెటికల్ కాన్సెప్ట్ అయినప్పటికీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ పాయింట్ని తీసుకోవడం జరిగింది. మీరు దానికి చాలా ఓపిక అన్ని సమాధానాలు చెప్పారు, చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ దినదినాభివృద్ధి కావాలని తప్పకుండా సార్. నమస్తే.